ప్రయాసపడి మీ సమయాన్ని కేటాయించి చేరువచ్చినటువంటి మీ అందరికి కూడా ప్రభు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పటివరకు ముగ్గురు సహోదరుల ద్వారా 3 ప్రసంగాలు మనం విని ఉన్నాం. వాస్తవంగా వారు ముగ్గురు కూడా పెద్దవాళ్ళే. సువార్థికులుగా వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. అనుభవంలోని వాళ్ళు పెద్దవాళ్ళే. వయసులోను కూడా పెద్దవాళ్ళే. వారి ముగ్గురులోను కూడా నేను చిన్నవాడినే. బహుశా ఇక్కడ కూర్చున్న చాలా మందిలో కంటే చిన్నవాడినే. అయినప్పటికీ కూడా దేవుడిచ్చినటువంటి సమయాన్ని బట్టి ఈ సమయాన్ని దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఫ్యాన్స్ గనుక మీకు అవసరం అనుకుంటే ఉంచండి. చాలా సౌండ్ వస్తుందది. అవసరం లేదు అనుకుంటే గనుక తీసేయండి. మీ కంఫర్ట్‌ని బట్టి. అది మీకేం ఇబ్బంది లేకుండా ఉంటదో చూసుకోండి. ఇక నాకు ఇక్కడ ఇబ్బందిగానే ఉంది. ఈ సూట్ ఏసుకోవడం అనేది. సుధీర్ గారైతే కొత్త సూట్ కుట్టించారులే గానీ, ఇది పాతదే. సరే. నాకు ఇవ్వబడినటువంటి అంశం కుటుంబంపై స్త్రీ యొక్క ప్రభావం. దయచేసి మీరందరూ కూడా ఓపెన్ మైండ్‌తో నా మాటలను ఆలకించాలి. అంటే మనిషి స్వభావం ఎలా ఉంటదంటే, మనకు నచ్చనటువంటి విషయాలు గనుక ఎవరైనా చెప్తే ఆటోమేటిక్‌గా వాటిని తిరస్కరిస్తాం. ఎక్కడి దాకా పోనిస్తామంటే ఇది ఎక్కడి దాకే ఎళ్తది. ఇక్కడి నుంచి లోనకెళ్ళదు. ఎందుకంటే ఆ విషయం మనకు నచ్చదు. బహుశా నేను చెప్పేటువంటి విషయాలు మీకు నచ్చకపోవచ్చు, నచ్చొచ్చు. అట్లా అని చెప్పి మిమ్మల్ని కించపరచడమో, లేదా మీ మీద ద్వేషమో నాకు లేదు. నా మాటల్ని వ్యతిరేక భావంతో అంటే నెగెటివ్ మైండ్‌తో తీసుకోవద్దు. దయచేసి. ఓపెన్‌గా తీసుకోండి. ఖాళీ మనసుతో నా మాటలను ఆలకించండి. నేను చెప్పేటువంటి ప్రతి మాట మీ జీవితంలో ఎలా ఉంది అని పరిశీలన చేసుకోండి. ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదు. కానీ మీరు మీకు మీరుగా పరిశీలన చేసుకోండి. కుటుంబంలో స్త్రీకి దేవుడు ఎంతో ప్రముఖమైనటువంటి స్థానం ఇచ్చాడు. ఎంతటి గొప్ప స్థానం అంటే, ఒక కుటుంబం సంతోషంగా ఉండాలన్నా, నాశనం అవ్వాలన్నా, లేదా సమాజంలో గౌరవంగా ఉండాలన్నా, నవ్వులు పాలవ్వాలన్నా సెంటర్ పాయింట్ ఏంటంటే కుటుంబంలో స్త్రీనే. పైకి పురుషుడు కనిపించొచ్చేమో గానీ, ఈ విషయాల్లో సెంటర్ పాయింట్ అంటే ప్రముఖమైనటువంటి స్థానం స్త్రీదే. స్త్రీకి దేవుడు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చాడు. ఒక ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే 127 దేశాలను పరిపాలించేటువంటి అహష్వేరోషు రాజు. ఆ రాజుకి భార్యగా బానిసల్లో నుంచి దేవుడు ఒక స్త్రీని తీసుకొచ్చి ఆయనకు రాణిని చేశాడు. అంటే ఒక స్త్రీని ఏ స్థాయిలో ఉంచాడో చూడండి. అంత మాత్రమే కాదు, ఆవిడ ద్వారా ఒక దేశాన్ని రక్షించగలిగాడు. అంటే ఒక దేశాన్ని రక్షించగలిగేటువంటి స్థితిలో దేవుడు పురుషుని పెట్టలేదు. ఒక స్త్రీని ఉంచాడు. ఒక యూదా జనాంగాన్ని, యూదులని ఆవిడ రక్షించగలిగింది అంటే, స్త్రీకి ఎంత ప్రాముఖ్యమైనటువంటి స్థానాన్ని దేవుడిచ్చాడు అనేది మనం గమనించాలి. ఈ ప్రాధాన్యత, ఇంత ప్రాధాన్యత బైబిల్ మనకిచ్చింది. ఇంత ఇంపార్టెన్స్ ఇంక ఏ ఇతర మత గ్రంథాల్లో కూడా మీరు చూడలేరు. ఇది డామ్ ష్యూర్ అన్నమాట. మీరు ఏ గ్రంథమైనా తీసుకోండి. ఎంత ప్రాధాన్యత స్త్రీకి ఇంక ఏ గ్రంథాల్లో, ఏ మతాల్లో మీరు చూడలేరు. అంతటి స్థానాన్ని దేవుడు స్త్రీకిచ్చాడు. చదవబడినటువంటి లేఖన భాగంలో పురుషుడు తన ఇల్లు కట్టును అని చెప్పలేదు. చెప్పాడా? ఏమని చెప్పబడింది? జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును అని రాయబడింది. అంటే ఇల్లు కట్టుకునే బాధ్యత. ఇల్లు అంటే భౌతికమైనటువంటి బిల్డింగ్ కాదు. ఇక్కడ ఇల్లు అంటే ఎవరు? కుటుంబం. కుటుంబాన్ని కట్టుకునేటువంటి బాధ్యత, ఆ స్థితి ఎవరికి ఇవ్వబడిందంటే స్త్రీకి ఇవ్వబడింది. అది నువ్వు ఎలా కట్టుకుంటావనేది దాని బేస్ మీద ఉంటదన్నమాట.
సింపుల్ రీజన్ అన్నమాట. సింపుల్ కంపారిజన్ ఒకటి చూద్దాం. సహోదరులు విజయ్ మాస్టారు వారి కుటుంబం విజయవాడ వెళ్ళేటప్పుడు దారిలోనే ఉంటాం. ఫోన్ చేస్తే, "సార్ మా ఇంటికి రండి, ఇంటికొచ్చి ఎళ్ళండి" అంటే, సార్ అడిగేటువంటి ఫస్ట్ ప్రశ్న ఏంటంటే, "మా అమ్మాయి ఉందా?" అంటారు. లేదండి. మా అమ్మాయి అంటే విజయలక్ష్మి అనమాట నా భార్య. లేదండి డ్యూటీకెళ్ళింది ఆఫీస్‌కెళ్తుందని చెప్పాననుకోండి, "ఇక మా అమ్మాయి లేనప్పుడు మేము రావడం ఎందుకులే" అంటారనమాట. అదే ఒకవేళ అమ్మాయి ఇంట్లో ఉండి, నేను లేననుకోండి, "మా అమ్మాయి ఉందిగా మేము వెళ్తాంలే" అంటారు. అంటే ఇల్లు అనగానే ఎవరిని చూస్తారు అనంటే స్త్రీని. అంటే పురుషుడికి పోలిస్తే స్త్రీకి అంత ఇంపార్టెన్స్ ఉంది కుటుంబంలో. కానీ దురదృష్టవశాత్తు క్రైస్తవ సమాజంలోనే ప్రాముఖ్యంగా స్త్రీలలోనే మీకు మీరే తగ్గించుకుంటున్నారు. మమ్మల్ని దేవుడు ఏమి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. మాకేం ప్రాధాన్యత లేదు. మమ్మల్ని తక్కువ చూస్తున్నారు. మమ్మల్ని లోపడమంటున్నారని మీకు మీరే తక్కువగా చూసుకుంటున్నారు. కానీ దేవుడు ఎక్కడా మిమ్మల్ని తక్కువ చేయలేదు. వాక్యం ఎక్కడా మిమ్మల్ని తక్కువగా చూపించలేదు. ఎక్కువ శాతం జరిగేటువంటి సంఘటనలు నేను చెప్తున్నాను. కొన్ని రేర్‌గా ఉండొచ్చు. వాటిని వదిలేద్దాం. మెజారిటీ చూద్దాం. భర్త ముందు చనిపోయాడనుకోండి, భార్య ఎక్కువ కాలం బ్రతకగలుగుద్ది. తన పిల్లల్ని అట్టిపెట్టుకొని వారి కుటుంబాలతో జీవిస్తూ బ్రతకగలుగుద్ది. కానీ భార్య ముందు చనిపోతే ఆ భర్త ఎక్కువ కాలం జీవించేటువంటి అవకాశం ఉండదు. ఒకవేళ వయసుంటే అతను ఏం చేస్తుంటాడు? మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకుంటాడే తప్ప సింగిల్‌గా బ్రతికేటట్టు అవకాశం ఉండదు. పరిస్థితి ఉండదు. అంటే కుటుంబంలో స్త్రీకి ఎంత ప్రాధాన్యత ఉంది అనేది నేను ఇక్కడ చెప్పబోతున్నాను. ఎంత ప్రాధాన్యత ఉంది అనే విషయాన్ని మనం మర్చిపోతున్నాం. లోతు కుమార్తెలు ఇక్కడికి మనకు పురుషులు ఎవ్వరు లేరు. కాబట్టి మనం పిల్లల్ని తండ్రితో పోయి కందాం అని చెప్పేసి 19 అధ్యాయంలో మాట్లాడతారు. అట్లా అని చెప్పి లోతు కుమార్తెలు అపవిత్రురాలా? అపవిత్రురాలా? ఒకసారి మనం 19 అధ్యాయం 7వ వచనం చూద్దాం. లోతు భార్య ఉన్నప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటో చూద్దాం. 19 అధ్యాయం 7వ వచనం. చాలా స్పీడ్‌గా తీయాలి. తీసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చదవండి. ఆదికాండము 19 అధ్యాయము 7వ వచనం. ఆ! అంత పాతకం కట్టుకోవద్దు. ఇదిగో పురుషుని కోడని ఇద్దరి కుమార్తెలు నాకున్నారు. అంటే సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేయడం కోసం దేవదూతలు ఆ ఇంట్లో ఉన్నప్పుడు, ఆ పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఆ ఇంటిని చుట్టుముట్టారంట. వాళ్ళని పాడు చేయడం కొరకు. అయితే లోతు ఏమో మాట్లాడుతున్నాడంటే, నాకిద్దరు కుమార్తెలున్నారు. వారు ఎలాంటి వాళ్ళు? పురుషుడికి కూడనటువంటి వాళ్ళు. అంటే పవిత్రురాలు వాళ్ళు. అంటే లోతు భార్య ఉన్నప్పుడు వాళ్ళ జీవితం ఎలా ఉంది? పవిత్రంగా ఉంది. ఎప్పుడైతే లోతు భార్య చనిపోయిందో, ఇప్పుడు ఎలాంటి ఆలోచనలొచ్చాయి వాళ్ళకి? దుర్మార్గమైనటువంటి ఆలోచనలొచ్చాయి. తండ్రితో కూడా పోయేటువంటి అపవిత్రమైనటువంటి స్థితిలోకొచ్చాయి. ఒకవేళ లోతు భార్య గనక బ్రతికుంటే, ఆ పరిస్థితి రానిచ్చేదా? ఆ పిల్లలు అలా చేసేవాళ్ళా? చూడండి, ఇంట్లో స్త్రీ ఉన్నదానికి, స్త్రీ లేని దానికి ఎంత వ్యత్యాసం ఉందో. అంటే నీ కుటుంబం నాశనం అవ్వాలన్నా, నీ కుటుంబం అభివృద్ధి చెందాలన్నా అది నీ చేతుల్లోనే ఉంది. నీ మీదే ఆధారపడి ఉంది. కానీ మనం విషయాన్ని ఎరగట్లేదు, గమనించట్లేదు. ఇంత విలువ కలిగినటువంటి స్థానంలో ఉన్న నువ్వు, ఎంత బాధ్యత కలిగినటువంటి స్థానంలో ఉన్నటువంటి నీవు ఎలా ప్రవర్తిస్తున్నావు? ఎలా కట్టుకుంటున్నావు నీ ఇంటిని? ఏం చేస్తున్నావు? ఎలా వ్యవహరిస్తున్నావు అనేది మనం ఆలోచన చేయాలి. కుటుంబం అంటే ముందు మనకి భర్త విషయంలో నీ యొక్క పరిస్థితి ఎలా ఉంది? లేఖనం ఏం చెబుతుందంటే, నువ్వు సాటి అయినటువంటి సహాయం అని చెబుతుంది. స్త్రీని గురించి ఏం చెప్తుందంటే, నువ్వు పురుషునికి సాటి అయినటువంటి సహాయం అని చెప్తుంది. ఇంగ్లీష్‌లో ఏమంటారంటే, ది సూటబుల్ హెల్పర్ అంటాడు. సూటబుల్ అంటే తగినటువంటి, సరిపోయేటువంటి హెల్పర్ అని చెప్తుంది. నువ్వు అలానే ఉన్నావా నీ భర్తకి? నువ్వు సాటి అయినటువంటి సహాయంగానే ఉన్నావా?
అసలు స్త్రీ నిర్మాణమే ఎందుకు జరిగింది? ఒక సమస్యను పరిష్కరించడం కొరకు జరిగింది. అవునా కదా? ఏంటా సమస్య? నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు. వానికి సాటి అయిన సహాయం చేస్తాను అనుకున్నాడు. ఆ సమస్యను పరిష్కరించడం కొరకు ఎవరు సృజించబడ్డారు అంటే స్త్రీ సృజించబడింది. ఒక సమస్యని పరిష్కరించడం కొరకు సృజించబడినటువంటి నువ్వు సమస్యగా మారావా? ఆలోచన చేయాలి. సమస్యను పరిష్కరించడం కొరకు సృజించబడినటువంటి తయారు చేయబడిన నువ్వే నీ కుటుంబంలో ఒక సమస్యగా తయారయ్యావా? ఆలోచన చేయాలి. నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నావు? నువ్వు ఎలాగూ నీ కుటుంబాన్ని కట్టుకుంటున్నావు? నీ భర్త విషయంలో నువ్వు ఎలాగూ ప్రవర్తిస్తున్నావు? చాలా మంది స్త్రీలు, బహుశా మీలో ఇక్కడ ఉన్నారో లేదో నాకు తెలియదు. వాళ్ళ ఇష్టాలని, వాళ్ళ కోరికల్ని నెరవేర్చుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్ కారు. అవసరమైతే భర్తతో గొడవలు పెట్టుకుంటారు. గొడవల్ని రోడ్డు దాకా కూడా ఈడ్చేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. రోడ్డు మీదకి లాగేటువంటి వాళ్ళు ఉన్నారు. ఏంటంటే వాళ్ళు అనుకున్నది జరగాలి. వాళ్ళ కోరిక నెరవేరాలి. ఇంకేం ఆలోచించరు. ఇంకేం పట్టించుకోరు. నాకు తెలిసినటువంటి ఒక దంపతులు ఉన్నారు. అమ్మాయి కొంతకాలం జీవించింది. ఆ కుటుంబంలో జరిగేటువంటి చిన్న చిన్న విషయాలను బట్టి ఏమనుకుందంటే, నేను అనుకున్నట్టుగా లేదు. నా ఇష్టానికి తగ్గట్టుగా లేదు. కాబట్టి ఇక నువ్వు మీ అమ్మతో, మీ నాన్నతో మాట్లాడడానికి వీల్లేదు. నీ అన్నదమ్ములతో, వారి కుటుంబాలతో మంచిగా ఉండడానికి వీల్లేదు. నేను చెప్పినట్టుగా జరగట్లేదు. నువ్వు వెళ్ళటానికి వీల్లేదని కాలడ్డం పెట్టింది. ఆ పురుషునికి ఏం చేయాలో తెలీదు. కొంతమంది పురుషులు, ప్రాముఖ్యంగా వాక్యం తెలిసినటువంటి వాళ్ళు, దేవునికి లోబడేటువంటి పురుషులు, పరువు పోతుందని, కుటుంబం ఎందుకు రోడ్డు మీదకి వెళ్ళాలని మౌనంగా వాళ్ళ బాధని దిగమింగుతున్నారు. ఎవ్వరికీ చెప్పుకోలేక, ఏమీ చేయలేక వాళ్ళు ఆవిడ చెప్పిన దానికి తలలూపేటువంటి పరిస్థితికి వచ్చేస్తున్నారండి. దీనికి కారణం ఒక స్త్రీగా నువ్వే కదా! నువ్వేం ఆలోచిస్తున్నావు? నీ భర్తకి సాటి అయినటువంటి సహాయంగా ఉన్నావా? సమస్యగా ఉన్నావా? అనేటువంటి విషయాన్ని నువ్వు ఆలోచించట్లేదు గానీ, నువ్వు అనుకుంది జరగాలి అదంతే. కుటుంబం నవ్వుల పాలైనా పర్లేదు. ఇప్పుడు ఆ పురుషుడిని ఆ ఊర్లో గౌరవం ఏముంటది? ఎలా చూస్తది? అంటే స్త్రీగా నువ్వేం చేయట్లేదంటే నీ కుటుంబాన్ని గురించి ఆలోచించట్లేదు. కేవలం నీ గురించి మాత్రమే. నీ మాట నెగ్గిందా? నీ పంతం నెగ్గిందా? నువ్వు అనుకుంది జరిగిందా? నువ్వు కావాలనుకుంది జరిగిందా? లేదని చూసుకుంటావు గానీ, నీ కుటుంబం పరిస్థితి గానీ, నీ యొక్క భర్త పరిస్థితి గానీ, సమాజంలో ఉన్నటువంటి నీ కుటుంబం మీద పడేటువంటి ప్రభావం గురించి గానీ, నువ్వు ఏ మాత్రం ఆలోచించట్లేదంటే, నువ్వు సమస్యవా? సాటి అయినటువంటి సహాయనివా? ఎలా ఉన్నావు? ఒకవేళ ఎవరైనా పురుషుడు గట్టిగా ప్రతిఘటిస్తే ఏం చేస్తారు? గట్టిగా ప్రతిఘటించాడనుకోండి స్త్రీ మీద, ఏం చేస్తున్నారు? వాళ్ళ శక్తివంతమైనటువంటి ఆయుధాలు తీసుకొస్తారు. ఏంటి ఆయుధాలు? ఏంటి ఆయుధాలు? చెప్పాలి. నా టైం అయిపోతుంది చెప్పాలి. ఆ? పురుషులన్నా చెప్పండి. ఇప్పుడు స్త్రీలు అట్లాగే వాళ్ళు చెప్పలేరిక. ఏంటిది? స్త్రీ యొక్క శక్తివంతమైన ఆయుధాలు ఏంటి సిస్టర్ గారు? ఆ? అలుగుతారు. ఇంకా ఏడుస్తారు. అలగటం, ఏడవటం. నేను కాదనట్లేదు. నీ భర్త దగ్గర నీకు స్వతంత్రం ఉంది. నేను కాదనట్లేదు. నీ భర్త మీద నీకు హక్కుంది. అలగటమో, ఏడవటమో చేసి నువ్వు అనుకున్నది జరిగించవచ్చు. ఓకే. నేను కాదనట్లేదు. కానీ అవి ఏ స్థాయి దాకెళ్తున్నాయి? ఏ పరిస్థితికి దారితీస్తున్నాయి? అది గమనించుకున్నావా? గమనించట్లేదా? ఇది నా ప్రశ్న. నిన్ను అలగొద్దనో, ఏడవద్దనో నీ భర్త దగ్గర స్వతంత్రం లేదని నేను చెప్పట్లేదు. భర్త, భార్య అన్నాక అవి కామన్‌గా జరిగేవే. కానీ అవి ఏ ఎక్స్‌ట్రీమ్ వరకెళ్తున్నాయి?
నీ కుటుంబం నాశనం అయ్యే వరకు వెళ్తున్నాయేమో మీరు గమనిస్తున్నారా? సంసోను పెళ్లి విందు జరుగుతున్నప్పుడు 7 రోజులు విందు జరుగుతా ఉంది. ఫిలిష్తీయులకి అంటే అమ్మాయి తరపు వాళ్ళకి ఒక ఇప్పుడు కథ వేశాడు. దీని భావం చెప్పండి అన్నాడు. వాళ్ళకి ఏమి చేయాలో అర్థం కాలేదు. వాళ్ళకి సమాధానం దొరకలేదు. వాళ్ళు ఏం ఆలోచించారంటే అమ్మాయి సైడ్ నుంచి వెళ్తే మనకి దొరుకుతుందని అమ్మాయిని బెదిరించాడు. నువ్వు ఖచ్చితంగా సంసోన్ దగ్గర నుంచి ఈ భావాన్ని తెలుసుకోవాలి అన్నాడు. ఇప్పుడు ఆవిడ ఏం చేసింది ఆవిడ? ఏం చేసింది చూద్దాం ఒకసారి. న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయము. ఎక్కువ వచనాలు చూపించను కానీ బట్ అవసరమైన వాటిని చదివిస్తాను. న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయము. సమయం ఇంపార్టెంట్. ఓకే, 14వ అధ్యాయము 16వ వచనం నేను చదువుతాను, మీరు గమనించండి. 14వ అధ్యాయము 16వ వచనము. కాబట్టి సంసోను భార్య అతని పాదముల యొద్ద పడి ఏడ్చుచు, నీవు నన్ను ద్వేషించితివి గాని ప్రేమింపలేదు. నీవు నా జనులకు ఒక ఇప్పుడు కథను వేస్తివి, దాన్ని నాకు తెలుపవైతివి అనగా అతడు, నేను నా తల్లిదండ్రులకైనా దానిని తెలుపలేదు, నీకు తెలుపుదునా? ఆమె ఏడుస్తూ ఉందంట. ముఖం అంతా మార్చుకొని కూర్చుందంట. ఏంటి అంటే నేనంటే నీకు ఇష్టం లేదు, నేనంటే నన్ను ప్రేమించట్లేదు, నేనంటే నీకు ప్రేమ లేదు, అందుకని నువ్వేం చేయట్లేదు, నాకు చెప్పట్లేదు. దానికి ఆయన ఏమన్నాడంటే ఇంకా అగ్గిపోసినట్టుగా, నా అమ్మ నాన్నకే చెప్పలేదు, నీకేం చెప్తా అన్నాడు. ఇంకా మొదలైంది ఇప్పుడు. అంటే మీ అమ్మ అంటే ఇష్టం కానీ నేనంటే ఇష్టం లేదు, మీ నాన్నంటే ప్రేమ ఉంది కానీ నేనంటే ప్రేమ లేదు అని చెప్పి ఇంకా ఎక్కువ ఏడవడం మొదలుపెట్టింది అనమాట. ఎన్ని రోజులు వేసిందంట ఆవిడ? కింద అవుతుంది ఇక్కడ కింద అయినప్పుడు ఆమె వారి విందు దినముల్లో 7 అతని యొద్ద ఏడ్చుచు 7 రోజులు ఆయన దగ్గర ఏడుస్తూనే ఉందంట. ఎందుకంటే ఆమె పంతం నెగ్గలేదు. నెగ్గకపోతే ఎన్ని రోజులు ఏడుస్తాం అమ్మా? ఎన్ని రోజులు ఏడుస్తాం? ఎన్ని రోజులైనా ఏడుస్తాం. ఆవిడ 7 రోజులు ఏడ్చిందంట. 7వ రోజున 17వ వచనం. 7వ దినమున మాత్రం తొందర పెట్టినందున అతడు ఆమెకు దాన్ని తెలియజేయగా ఆమె తన జనులకు అవి ఇప్పుడు కదని చెప్పి ఏం చేసిందంట? తొందర పెట్టిందంట. అంటే ఇంకా ఎక్కడికి వెళ్ళింది? ఇంకా ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయింది. ఏం చేస్తుంది? నువ్వు చెబుతావా చెప్పవా? నువ్వు చెబుతావా నన్ను చచ్చిపోమంటావా? నువ్వు చెబుతావా నన్ను ఏమైనా చేసుకోమంటావా? అంటే ఏం చేస్తుంది? బ్లాక్మెయిల్ చేస్తుంది, తొందర పెడుతుంది. ఇక దాన్ని తట్టుకోలేక ఆయన ఏం చేశాడంటే, సర్లే పోతే పోనీ అని చెప్పాడు. ఆవిడ వెళ్ళి వాళ్ళకి చెప్పింది. వాళ్ళు వచ్చి ఇదిగో నీ ఇప్పుడు కదా బాబు అని చెప్పారు. ఇతను అవమానించబడ్డాడు. ఆ అవమానంతో ఏం చేశాడంట? కోపం తెచ్చుకొని అక్కడి నుంచి లేచి వాళ్ళ అమ్మ ఇంటికి వెళ్ళిపోయాడంట. కొన్ని నెలల దాకా రాలేదు, కొన్ని సంవత్సరాల దాకా రాలేదు. తర్వాత మళ్ళీ ఎప్పుడో నా భార్య వద్దకు వెళ్తాను అనుకున్నాడు. వెళ్ళి వచ్చి చూసరికి ఏం జరిగింది? ఇతను రాడు, సంసోన్ రాడు అనుకొని ఆమె తండ్రి ఆమెని వేరే ఒకడికి ఇచ్చి పెళ్లి చేశాడంట. ఇంకా కోపం వచ్చింది సంసోన్‌కి, ఎట్లా జరిగింది ఏంటని. దీనికి కారణం ఎవరు? ఈ ఫిలిష్తీయులు అని చెప్పి వాళ్ళ పంట పొలాలు మొత్తాన్ని నాశనం చేశాడు. ఈ నాశనం అయిపోయినటువంటి ఈ ఫిలిష్తీయులు ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారంటే, ఇది ఎవరు చేశారు అనంటే సంసోన్. అదిగో ఆ సంసోన్ చేశాడు అంటే అసలు దీనికి కారణం ఎవరు అంటే ఆయన భార్య, ఆయన తండ్రి తీసుకెళ్లి నిప్పేసి తగలబెట్టండి అని చెప్పి 7వ వచనంలో 15వ అధ్యాయము 7వ వచనంలో 15వ అధ్యాయము కదండి అక్కడ ఎక్కడ 6వ వచనం 6వ వచనం చివరి లైన్లో చూడండి. కాబట్టి ఫిలిష్తీయులు ఆమెను ఆమె తండ్రిని అగ్నితో కాల్చేశారు. ఏం జరిగింది ఇప్పుడు? నువ్వు అలగడాన్ని బట్టి, నువ్వు ఏడవడాన్ని బట్టి ఏమన్నా సాధించిందా? ఏమన్నా సాధించగలిగావా? ఏమైపోయింది నీ కుటుంబం? ఏమైపోయింది? నాశనం అయిపోయింది. నాశనం అయిపోయిందా? వాళ్ళు కాల్చబడ్డారు అంట. ఆవిడే లేదక. సంసోను అందుకే వెళ్ళాల్సి వచ్చింది వ్యభిచారి దగ్గరికి. ఒకవేళ భార్య ఉంటే సంసోనుకి ఆ పరిస్థితి పట్టేదా? కానీ ఈ పరిస్థితి రావడానికి కారణం ఎవరు? నువ్వు.
నువ్వు అలగటం, నువ్వు ఏడవటం, దాన్ని ఎక్స్‌ట్రీమ్‌కి తీసుకెళ్ళడం, బెదిరించటం, దాని తర్వాత జరిగేటువంటి పర్యవసానాలను బట్టి. ఎలా వ్యవహరిస్తున్నావు నీ కుటుంబం గురించి? జ్ఞానవంతురాలుగా ప్రవర్తిస్తున్నావా? మూర్ఖురాల్లాగా ప్రవర్తిస్తున్నావా? ఎలా కట్టుకుంటున్నావు నీ కుటుంబాన్ని? నీ పంతం నెగ్గించుకునేటువంటి వరకు వదిలిపెట్టరు కొంతమంది స్త్రీలు. ఈ చీర కొనివ్వాలంటే కొనివ్వాల్సిందే. ఉన్నా, లేకపోయినా, జరిగినా, జరగకపోయినా నువ్వు ఏదైనా సావు. నాకు మట్టుకు చీరను కొనివ్వాలి. ఇలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి స్త్రీలు లేకపోలేదు. నేను మీ అందరి గురించి మాట్లాడట్లేదు. సామెతల గ్రంథం 18 అధ్యాయం 22 వచనంలో ఏముందంటే, సామెతల గ్రంథం 18 అధ్యాయం 22 వచనంలో ఏముందంటే, అంటే నా మాటలు కొద్దిగా కఠినంగా అనిపించొచ్చు. ఇవి నా మాటలు కాదు. ఈ మాటలన్నీ బైబిల్‌లో ఉన్నయే నేను చెప్పేది. మీ మీద ఎవరు ద్వేషం లేదు. మీ మీద ఎవరి మీద పగ లేదు. ఎందుకంటే స్త్రీ నుంచే నేను పుట్టాను. స్త్రీయే నాకిప్పుడంతా సహాయం చేసేటువంటి అంటే నా భార్య. నా తల్లి దగ్గర నుంచి నేను పుట్టాను. నా భార్యతోనే నాకన్నీ సహా సహాయం జరుగుతుంది. అంటే స్త్రీ లేకుండా నేను లేను. కాబట్టి మీ మీద నాకు ద్వేషం లేదు. కానీ దేవుని వాక్యానికి నీకు ఎంత తేడా ఉంది? ఎంత గ్యాప్ ఉంది? దేవుడు చెప్పేదానికి, నీ జీవితానికి ఎంత గ్యాప్ ఉంది? ఇది ఇప్పుడు మనం పరిశీలన చేసుకోవాలి. 18 అధ్యాయం 2 వచనం. భార్య దొరికిన వానికి మేలు దొరికెను. నిజంగా నీవు మేలుగా ఉన్నావా నీ భర్తకి? కీడుగా ఉన్నావా? పరిశీలన చేసుకోవాలి. నీ జీవితం నీ భర్తకి ఎలా ఉంది? రోజు ఏదో గొడవ పెట్టుకునేటువంటి స్త్రీలున్నారు. భర్త కనబడితే చాలు ఏదో ఒకటి తిట్టడమో, ఏదో ఒకటి అనడమో, ఏదో ఒకటి చెప్పడమో చేసి ఆ భర్తకి ఇసుకొచ్చేదాకా వాళ్ళు ప్రవర్తించేటువంటి స్త్రీలున్నారు. అలాంటి వాళ్ళతో సంసారం ఏమని లేఖనం చెబుతుందంటే, ముసురు దినమున కారేటువంటి నీళ్ల వంటిది అన్నాడు. ఆ ముసురు తగ్గదు, ఆ నీళ్లు ఆగవు. వర్షం పడితే ఒక గంట పడుతది బాగా అయిపోద్ది. మళ్ళీ యథావిధిగా అందరం అన్ని పనులు చేసేసుకుంటాం. కానీ ముసురు రోజున ఏ పని చేయలేము. ఎందుకంటే కంటిన్యూస్‌గా పడతానే ఉంటది ఆ వర్షం. ఈ భార్య కూడా అలాంటిదంట. రోజు తిడతానే ఉంటది. కనపడినప్పుడల్లా మాట్లాడుతూనే ఉంటది. తగువ పెట్టుకుంటది. ఏదో ఒక విషయానికి, ఏదో ఒక కారణానికి, ఏదో ఒక సందర్భానికి ఏం చేస్తదంటే భర్తతో తగులు పెట్టుకుంటా ఉంటదన్నమాట. ఒకవేళ నీ జీవితం ఇలాగే ఉందా? సామెతల గ్రంథం 27 అధ్యాయం 15 వచనంలో ఆ మాట ఉంది. సామెతల గ్రంథం 27 అధ్యాయం 15 వచనం. సామెతల గ్రంథం రాసుకోండి. 19 అధ్యాయం 13 వచనంలో కూడా ఇదే మాటను చెప్పాడు. రిపీట్ చేశాడన్నమాట. ఆ! ఎడతెగక కారు నీళ్లును, గయ్యాలి అనేటువంటి భార్యయు సమానం అన్నాడు అంతే. ఇక మీరే ఆలోచించుకోవాలి. 12 అధ్యాయం 21 అధ్యాయం 9 వచనంలో ఏమన్నాడంటే సామెతల గ్రంథంలోనే 21 అధ్యాయం 9 వచనంలో ఏమన్నాడంటే గయ్యాలితో పెద్ద ఇంట ఉండుట కంటే మిద్దె మీద ఒక మూలన ఉండడం మేలంట. అంటే ఎన్ని హంగులున్నా, ఎంత పెద్దిల్లున్నా నువ్వు గనక సరిగ్గా లేవనుకో, ఆ భర్తకి ఏమొచ్చేస్తది? విసుగొచ్చేస్తది. విసిగి వేసాడేటో అతను ఏమంటాడంటే, ఈ గృహాన్ని, ఈ ఆస్తిని, ఈ సౌకర్యాల్ని అన్నీ వదిలేసి ఎక్కడో మూలనున్న చాలు. ఎక్కడన్నా కొద్దిగా ప్రశాంతంగా బ్రతుకుతాను అనుకుంటాడంట. ఇది నేను చెప్పేటువంటి మాట కాదు. లేఖనం తెలియజేస్తుంది. నువ్వు ఎలాంటి స్థితిలో నీ భర్తను ఉంచుతున్నావు? విసిగించేటువంటి పరిస్థితిలో ఉన్నావా? మేలు కోరే పరిస్థితిలో ఉన్నావా? సామెతల గ్రంథం 31 అధ్యాయంలో మనం చదివిన మాట ఏంటంటే, తాను బ్రతుకు దినములన్నీయు తన భర్తకు మేలు చేయును గాని, కీడేమియు చేయదంటున్నావు. నువ్వు మేలు చేసేదానిగా ఉన్నావా? లేవా? పరిశీలన చేసుకోవాలి. నా భర్త మంచోడు గాదు. నా భర్త రోజు కొట్టేవాడు, తిట్టేవాడు, తాగేవాడు అంటే ఆ విషయాలన్నీ ఉదయం చెప్పారు. ఓకే. అలా అని చెప్పి నువ్వు వ్యతిరేకించమని, ఎదురు తిరగమని, పెత్తనం చేయమని, మీద తల మీద ఎక్కి
నాట్యం ఆడమని కాదు దాని ఉద్దేశం. నీ భర్త మంచోడు కాదు కాబట్టి. నీ ప్రవర్తన ఎలా ఉంది? నువ్వు ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నావు? నువ్వు ఎలాంటి మాదిరిని నీ భర్తకి నువ్వు చూపిస్తున్నావు? 21 అంటాడంటే అసలు ఆవిడతో ఉండే కంటే అరణ్యంలో ఉండటం మేలు. అంటే అరణ్యంలో ఏముంటాయి? మనుషులు తినేటువంటి జంతువులుంటాయి, మృగాలుంటాయి. అలాంటి మృగాలతో కూడా బతకొచ్చు కానీ ఎవరితో బతకలేమన్నాడు? అంటే అంత కఠినమైనటువంటి మాటలు దేవుడు ఎందుకు మాట రాయించాడు? ఒక స్త్రీ గురించి అంత కఠినమైనటువంటి మాటలు ఎందుకు రాయించాడు? మీ జీవితం బట్టే కదా! నీ జీవితం చక్కగా లేకపోవడాన్ని బట్టే కదా! ఆలోచిస్తున్నావా? ఏం చేస్తున్నాము? ఎలా ప్రవర్తిస్తున్నావు? ఎలా నీ ఇంటిని కట్టుకుంటున్నావో నువ్వు ఆలోచిస్తున్నావా? ఎందుకు ఇంత కఠినమైనటువంటి మాటలు దేవుడు వాడాడు? మృదువుగా ఉండాల్సినటువంటి నీవు కఠినస్తురాలైపోయావు. పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఏమంటాడంటే సాధువైనటియు, మృదువైనటియు అలంకారం నీకు ఉండాలన్నాడు. కానీ ఆ మృదువత్వం లేదు. కఠినంగా ఉంటావంట. కఠినంగా భర్త ఎంత బాధపడుతున్నా ఏ మాత్రం కూడా ఆలోచించుకోము. నేనెలా ఉన్నాను అనేటువంటి విషయాన్ని ఆలోచిస్తున్నారు చాలా మంది. 12వ అధ్యాయం 4వ వచనంలో ఏమంటున్నాడంటే సామెతల గ్రంథం, యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము, సిగ్గు తెచ్చినది వాని ఎముకలకు కీళ్ళు. కిరీటం అంటే గౌరవం. కిరీటం అంటే గౌరవం. రాజుగారి కిరీటం అంటే రాజుగారికి ఉన్నటువంటి ఆ పదవి, హోదా, దాన్ని బట్టి వచ్చేటువంటి గౌరవం. అంటే నీవు నీ భర్తకి గౌరవంగా ఉండాలి. గౌరవాన్ని తెచ్చేదానిగా ఉండాలి. గౌరవాన్ని ఇచ్చేదానివిగా ఉండాలి. అలా ఎంతమంది మీ స్త్రీలు మీ భర్తకి గౌరవాన్ని తెచ్చేటువంటి వాడుగా ఉన్నారు ఒకసారి ఆలోచించుకోండి. మీరెవరికి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ మీరు ఆలోచించుకోండి. నీ భర్తకి నువ్వు గౌరవాన్ని తెచ్చే పరిస్థితిలో నువ్వు ఉన్నావా? గౌరవం లేనటువంటి పరిస్థితిలో తీసుకొచ్చావా? నేనొక సంఘటన చూశాను. మా బంధువుల్లో వాళ్ళు అందరూ కూడుకున్నారు ఊళ్ళో. ఒక కార్యక్రమం కోసం డబ్బులేసుకుంటున్నారు. పురుషుడు నేనింత ఇస్తానని చెప్పాడు. ఈ విషయం ఇంటి దగ్గర ఉంటంతా ఆయన భార్యకి తెలిసింది. ఆమె పరిగెత్తుకుంటూ వచ్చింది. వచ్చి ఏమంటుందంటే, "మేము డబ్బులు ఇయ్యం. అమ్మ మీ ఆయన ఇంత ఇస్తా అని ఒప్పుకున్నాడంటే ఆయనకేం తెలియదు మీరు ఊరుకోండి. ఆయనకేం తెలియదు మీరు ఊరుకోండి. ఆయన మాట లేదు ఏమి లేదు. మేమేమివ్వం. మాకేం సంబంధం లేదు" అనేసిందనమాట. ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటి ఊళ్ళో? సమాజంలో ఆయన పరిస్థితి ఏంటి? నువ్వు గౌరవిస్తున్నావా నీ భర్తని? అగౌరవిస్తున్నావా? అవమానం చేస్తున్నావా? ప్రేమిస్తున్నావా? ఏం చేస్తున్నావు నువ్వు? లో నోవహు దేవుడు చెప్పినటువంటి మాటల ప్రకారంగా తను జీవించుకుంటూ వెళ్తున్నాడు. కుటుంబానికి చెప్పుకుంటూ వెళ్తున్నాడు. ఒకవేళ పిల్లలు గనక తల్లిని అడిగినప్పుడు, "అమ్మ ఏంటి నాన్న ఇట్లా అంటున్నాడంటే," ఆవిడ, "మీ నాన్నకి ఏం తెలియదురా. ఒట్టి పిచ్చోడు. తెలివి తక్కువ మాటలు మాట్లాడుతుంటాడు" అని అందనుకోండి లోతు భార్య. ఆ పిల్లలు అదే నోవహు భార్య. నోవహుని గౌరవించేవాళ్ళా? ఓడ ఎక్కేవాళ్ళా? అమ్మ ఎక్కేవాళ్ళా? కోడళ్ళు ప్రవేశించగలిగేవాళ్ళా? ఒకవేళ అత్త గనక అది చెప్పుంటే, "మీ మావయ్యకేం తెలీదు. ఆయన మాటలు పట్టించుకోవద్దు." అప్పుడప్పుడు అంతే మాట్లాడుతుంటాడు పిచ్చోడిలాగా. లోకమంతా ఒకటి మాట్లాడితే, ఆయన ఒకటి మాట్లాడుతుంటాడు. జనం అందరూ ఒకటంటుంటే, ఆయన వ్యతిరేకంగా ఇంకోటంటాడు. "ఆయనకేం తెలియదు మీరు వదిలిపెట్టండి ఆయన్ని" అనంటే, ఆ కొడుకులు, ఆ కూతుళ్ళు ఓడలోకి వెళ్ళేవాళ్ళా? ఎంత గౌరవించి ఉంటే, ఎంత ప్రేమించి ఉంటే, తన కూతుర్లకి, కొడుకులకి, కోడళ్ళకి చెప్పుకొని ఉంటే, వాళ్ళు తండ్రిని గౌరవించుంటారు. ఆ ఓడలోకి వెళ్ళుంటారు. సమాజం అంతా అటెళ్ళిపోతున్నా, వాళ్ళు మాత్రమే ఎక్కాలంటే, ఆ స్త్రీ ఎంత గౌరవాన్ని చూపిచ్చుంటది. చూపిచ్చిందా లేదా? నువ్వు నీ భర్త గురించి ఎలా మాట్లాడుతున్నావు నీ బిడ్డల దగ్గర? బయట వాళ్ళ దగ్గర నీ భర్త గురించి ఏం మాట్లాడుతున్నావు? అగౌరవిస్తూ మాట్లాడుతున్నావా? అవమానపరుస్తూ మాట్లాడుతున్నావా? గౌరవంగా ఉండాల్సినటువంటి నీవే నీ భర్తని అగౌరవిస్తున్నావా? నీ భర్తకి కిరీటము అని చెప్పబడినటువంటి లేఖనాన్ని బట్టి నువ్వే వ్యతిరేకంగా జీవిస్తున్నావా? పరిశీలన చేసుకోవాలి. ఎంత గౌరవిస్తున్నావు నువ్వు నీ భర్తని?
ఒకవేళ భర్త దుర్మార్గుడే అనుకోండి, భర్త పనికిమాలిన వాడే అనుకోండి. కాబట్టి నువ్వు అగౌరవించొచ్చా? నీ భర్త పనికిమాలిన వాడే అనుకోండి, అగౌరవించొచ్చా? అబీగయీలు భర్త అలాంటి వాడు కాదా? మొరటోడు అని రాయబడింది. మొరటోడు, ఏమాత్రం జ్ఞానం లేనటువంటి వాడు. మూర్ఖుడు ఏం చేస్తాడో వాడికే తెలియదు. అలాంటి మూర్ఖుడితో కూడా జ్ఞానం కలిగి తను బ్రతకగలిగింది. తన భర్తని కాపాడుకోగలిగింది. కాపాడుకుందా లేదా? వాడు మూర్ఖుడులే, వాడు మొండోడులే, వాడు మొరటోడులే, వాడికి ఏం తెలియదు, పోతే పోనీ అని చెప్పి వదిలేసిందా? అంటే మీకు ఈ ప్రశ్న రావచ్చు, నా భర్త మంచోడు కాదయ్యా నేను గౌరవించడానికి, నా భర్త జ్ఞానం గలవాడు కాదు నేను గౌరవించడానికి, నా భర్తకి అన్నీ తెలియదు నేను గౌరవించడానికి అని నువ్వు ఒకవేళ అనుకుంటే, అబీగయీలు జ్ఞానవంతురాలు, అబీగయీలు సుబుద్ధి కలిగింది. తన భర్త మూర్ఖుడు అయినా గౌరవించింది, అయినా కాపాడుకుంది, వదిలిపెట్టలేదు. దావీదు కాళ్ళ మీద పడి, ఇది నా తప్పు, నన్ను క్షమించు అందా లేదా? సమూయేలు 2వ గ్రంథంలో 25వ అధ్యాయం, మొదటి గ్రంథం 25వ అధ్యాయంలో ఇది నా తప్పుగా భావించి క్షమించమంది. మీలో ఎంతమంది మీ పురుషుని యొక్క గౌరవాన్ని కాపాడుతున్నారు, ఆయన గౌరవిస్తున్నారు, ఆయనకు లోబడి బ్రతుకుతున్నారు? అంటే ఏమనుకుంటారు అంటే, ఆయన్ని మూర్ఖుడిని చేస్తే నేను తెలివిగలదని అనిపించుకోవచ్చు అనుకుంటున్నారు చాలా మంది స్త్రీలు. మీరు పొరపడుతున్నారు మీరు. స్త్రీ తన పురుషుడిని రాజును చేసి ఆవిడ రాణి అవ్వాలే గాని, స్త్రీ తన పురుషుడిని పనికిమాలోని చేస్తే నువ్వు కూడా పనికిమాలిననే అవుతావు. ఈ విషయం మనం గమనించట్లేదు చాలా మంది. నీ భర్తను తక్కువ చేసి మాట్లాడితే నువ్వు జ్ఞానవంతురాలు అనిపించుకోవచ్చు అనుకుంటున్నారు కొంతమంది. కానీ అది సరిగాదు. అది సరిగాదు. నీ భర్త ఎప్పుడైతే పనికిమాలినోడు అవుతాడో, నీ కుటుంబం మొత్తం అలాగే ట్రీట్ చేయబడుతుంది. అందులో నువ్వు కూడా ఉన్నావు. నిన్ను కూడా అలాగే ట్రీట్ చేస్తారు. నీవు నీ భర్తని రాజుని చేయాలి. అప్పుడు నువ్వేమవుతావు? ఆటోమేటిక్‌గా రాణి అవుతావు. అప్పుడు గౌరవించబడతావు. అంతేగాని ఆయన అగౌరవపరిచి నువ్వు ఏ మేలు కూడా నువ్వు పొందుకోలేవు అనేటువంటి విషయాన్ని గుణవతి అయినటువంటి భార్యగా నువ్వు ప్రవర్తిస్తున్నావా? లేదా మూర్ఖురాల్లాగా ప్రవర్తిస్తున్నావా? ఎలా ప్రవర్తిస్తున్నావనేది ఇక్కడ పాయింట్ అన్నమాట. ఇంకా ఏం జరగట్లేదంటే, నీ కుటుంబం ఏదో ఎరగట్లేదు. ముసలి వాళ్ళయ్యేంత వరకు కూడా ఏం జరగట్లేదంటే, అసలు నీ కుటుంబం ఏదో ఎరగట్లేదు. ఏమంటున్నారంటే, చిన్న చిన్న గొడవలొచ్చినా గూడా ముసలితనంలో కూడా మేము మా ఇంటికెళ్ళిపోతాం అంటున్నారు. ఎక్కడుంది నీ ఇల్లు? పుట్టింటికెళ్ళిపోతాను. మా ఇంటికెళ్ళిపోతా అన్నాడు. ఆవిడ వృద్ధురాలే అయినా కూడా బెదిరిస్తదన్నమాట. నేను మా ఇంటికెళ్ళిపోతాను. అంటే ఏమి ఎరగలేదు. ఇంకా నీ కుటుంబం ఏదో ఎరగట్లేదు. నీ కుటుంబం ఏదో ఎరగట్లేదు. నీ కుటుంబం అంటే ఎవరు? ఏది? ఇందాక సహోదరులు చెప్పారు. నువ్వు, నీ భర్త, నీ పిల్లలు, నీ భర్త తల్లిదండ్రులు, ఇంకా అవసరమైతే నీ భర్త తోబుట్టువులు కూడా నీ కుటుంబమే. వాళ్ళు విడిపోయి వేరేగా ఉంటే ఓకే. కానీ కలిసి ఉంటే వాళ్ళు కూడా నీ కుటుంబమే. కానీ జరిగేది ఎలా జరుగుతుంది? డైరెక్షను పుట్టింట్లో జరుగుతది. యాక్షన్ ఎక్కడ జరుగుతది? అత్తింట్లో జరుగుతది. అవునా కాదా? డైరెక్షన్ ఎక్కడ జరుగుతది? పుట్టింట్లో చేస్తావు. అక్కడ సలహా ఇస్తారన్నమాట. అక్కడ చెబుతారు. "నువ్వు ఇలా చెయ్యి. నువ్వు అలా చెయ్యి. ఎందుకు రాడో చూద్దాం. ఎందుకు చేయడో చూద్దాం. నిన్నెందుకు పంపియడు? నిన్నెందుకు రానీయడు? నువ్వు ఇది చెయ్యి." అది చెయ్యి అని తండ్రో, తల్లో, అక్కో, అన్నో ఫోన్ చేసి చెప్తారన్నమాట. ఇక్కడ అట్లానే చేస్తది. డై డైరెక్షన్ అక్కడ, యాక్షన్ ఇక్కడ. ఇంకా మన కుటుంబాల్లో ఎలానా జరుగుతుందా? ఇంకా ఎలానా జరుగుతుందా? లేదా నీ కుటుంబం ఏదో నువ్వు ఇంకా ఎరిగావా? ఇది కదా నీ కుటుంబం. అంటే నీ తల్లిదండ్రులను వదిలిపెట్టమని గాని, నీ అక్కచెల్లెల్ని వదిలిపెట్టమని గాని నేను చెప్పట్లేదు. వాక్యం చెప్పట్లేదు. వాళ్ళతో సఖ్యతగానే ఉండాలి. వాళ్ళని ప్రేమిస్తూనే ఉండాలి. వాళ్ళతో బంధాలు మంచిగానే ఉండాలి. కానీ నీ దృష్టి, నీ ధ్యాస, నీ ఆలోచన సమస్తం ఇక్కడుండాలి. ఇది నీ కుటుంబం. నీ కోసం ఉన్నటువంటి నీ భర్త, నీ పిల్లలు,
వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు. వాళ్ళ గురించినటువంటి ఆలోచన ఉండాలి. విడిచిపెట్టి వచ్చినటువంటి ఇంకా తల్లి గురించి, తండ్రి గురించి ఇక్కడ ఆలోచిస్తూ, ఎక్కడ కుటుంబాన్ని మర్చిపోయేటువంటి స్త్రీలు ఇంకా మిగిలున్నారు. మీలో ఎంతమంది ఉన్నారో నాకు తెలీదు గానీ, అది లేఖనానుసారమైనది కాదు, గుర్తుపెట్టుకోండి. రిబ్కాని వెళ్తావా అని అడిగినప్పుడు నేను వెళ్తాను అంది. తల్లి, అన్న సంశయిస్తున్నారన్నమాట. ఇప్పుడే చెబితే ఒకవేళ ఏడుస్తదేమో, దుఃఖపడుతదేమో, కొన్నాళ్ళు ఆగి పంపిస్తే బాగుండిద్దేమో అని వాళ్ళు ఆలోచిస్తున్నప్పుడు, సరే ఆమెను అడుగుదామని చెప్పి అడిగితే, "నువ్వు వెళ్తావా?" అంటే ఆవిడ ఇంకేం మాట్లాడలేదు. "నేను వెళ్తాను" అంది. అంటే ఆవిడ ఏమనుకుందంటే, ఇస్సాకు కుటుంబం నా కుటుంబం. ఇక్కడ ఉన్నటువంటి నా తల్లి, నా అన్న వీళ్ళు నా కుటుంబం కాదు. వీళ్ళు నా వాళ్ళే. కానీ నా కుటుంబం ఇస్సాకు నుంచి. అది నా కుటుంబం. ఎన్నాళ్ళు నేనిక్కడున్నా ఇది నా కుటుంబం కాదు. అదిగో అక్కడున్నది నా కుటుంబం. నేను అక్కడికి వెళ్ళాల్సిందే ఈ రోజుకైనా కాబట్టి నేను వెళ్తాను. ఎప్పుడైనా వెళ్ళాల్సిందే, ఎప్పుడైనా అక్కడ ఉండాల్సిందే కాబట్టి నేను అక్కడ వెళ్తాను అని చెప్పింది. అంతేగాని తల్లిని, తండ్రిని అడ్డు పెట్టుకొని ఇక్కడ కొన్ని రోజులుంటాను. ఇంకో 10 రోజులుంటాను. ఇంకో నెల రోజులుంటాను. ఇంకొక 20 రోజులుంటానని చెప్పి ఆవిడ చెప్పలేదు. రూతుకి అవకాశం దొరికింది. తన తల్లితో ఉండేటువంటి అవకాశం మరలా దక్కింది. పెళ్ళయింది. భర్త చనిపోయాడు. ఇప్పుడు మరలా ఒక అవకాశం వచ్చింది. నయోమి ఏమంటుందంటే, "నువ్వు తల్లింటికెళ్ళి నువ్వు ఉండు" అంటాది. ఒకసారి చూడండి రూతు గ్రంథం 1:8 స్పీడ్‌గా తీయాలి కొంచెం. రూతు గ్రంథం 1:8 చదవండి ఎవరైనా తీసిన వాళ్ళు. సరే నేను చదువుతాను గమనించండి. 1:8 నయోమి తన ఇద్దరు కోడళ్ళను చూచి, "మీరు మీ తల్లుల ఇండ్లకు తిరిగి వెళ్ళుడి." రూతుకు ఒక అవకాశం దొరికింది తన తల్లి ఇంటికెళ్ళడానికి. తన తల్లితో ఉండడానికి. ఆవిడ ఎళ్ళిందా? ఏమంది? "నీ జనమే నా జనం. నీ కుటుంబమే నా కుటుంబం. ఇక నేను అక్కడికెళ్ళను." వాస్తవంగా అక్కడ ఆప్షన్ ఉంది. అవకాశం ఉంది. వెళ్ళొచ్చావిడ. ఆవిడకి ఏం అర్థమైందంటే, తన కుటుంబం ఏదో అర్థమైంది. ఇంకా నీకు నీ కుటుంబం ఏదో అర్థం కావట్లేదేమో ఒకసారి ఆలోచించావా? ఇంకా మన ధ్యాస ఎక్కడో ఉండిపోతుందేమో గమనిస్తున్నావా? పుట్టింటి మీద ఉన్నటువంటి మమకారం పెళ్ళయ్యి ఎన్ని సంవత్సరాలైనా కొంచెం కూడా తన కుటుంబం మీద ఉండట్లేదు చాలా మంది స్త్రీలకి. ఈ కుటుంబంలో చిన్న చిన్న కార్యక్రమాలు జరిగితే పెద్దవైతే అందరిని పిలుస్తాం. ఒకవేళ చిన్నవి జరిగాయనుకోండి ఎవరిని పిలుస్తాం ఎక్కువగా? ఎవరొస్తున్నారు నీ ఇంటికి ఎక్కువగా? ఎవరుంటున్నారు నీ ఇంట్లో ఎక్కువగా? ఆడబిడ్డ ఎక్కువ రోజులుంటుందా? మీ చెల్లి ఎక్కువ రోజులుంటుందా? తోడికోడళ్ళు ఎక్కువ రోజులుంటున్నారా? మీ అక్క ఎక్కువగా ఉంటుందా? వాళ్ళని పిలవద్దని నేను చెప్పట్లేదు. కానీ నీ కుటుంబాన్ని గురించినటువంటి ఆలోచన ఉందా లేదా అని అడుగుతున్నాను. నువ్వెలా వ్యవహరిస్తున్నావు? ఎలా ప్రవర్తిస్తున్నావు? శారా వెంట తన బావగారి కొడుకుని తీసుకెళ్ళింది. ఏమన్నా ఇష్యూ వచ్చిందా? కానీ మనకెందుకొస్తుంది ఇష్యూ? మన తోడికోడళ్ళ పిల్లలతో, మన బావగారి పిల్లలతో మనకెందుకు సమస్యొస్తుంది? ఎక్కడుంది లోపం? ఎన్ని సంవత్సరాలు వాళ్ళున్నారు శారాతో. కానీ శారాను బట్టి లోతుకి ఎక్కడ సమస్య రాలేదు. అబ్రాహాము లోతుని సమస్యను పరిష్కరించడానికి వెళ్తుంటే ఎక్కడా కాలు అడ్డుపెట్టలేదు. వెళ్ళమని ప్రోత్సహించిందే గానీ, "నీకేం సంబంధం? ఆయన చూసుకుంటాడు. వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళు పిలిచారా? వాళ్ళు చెప్పారా?" అని చెప్పి ఆవిడ అడగలేదు. కానీ నువ్వేం చేస్తున్నావు? మీ బావగారి ఇంట్లో ఏదైనా సమస్యొస్తే నువ్వేం చేస్తున్నావు? మనకేమైనా చెప్పారా? నువ్వెళ్తున్నావు. "నువ్వు ఆగు. చెప్పినప్పుడు వెళ్దాం. పిలిచినప్పుడు వెళ్దాం" అంటున్నావా లేదా? అక్కింట్లో, చెల్లింట్లో చీమ చిటుక్కుమంటే తెల్లారి వాలిపోతాం. వాలిపోతాం లేదా? చెప్పినా, చెప్పకపోయినా. పిలిచినా, పిలవకపోయినా. ఎళ్తున్నావా లేదా? అదే నీ తోడికోడళ్ళ ఇంట్లో ఏదైనా ఘర్షణ జరుగుతుంటే చూస్తుంటాం. మాకేం చెప్పలేదాళ్ళు. మాకెందుకు? మాకు చెప్పినప్పుడు చూద్దాం. ఇలాగ వ్యవహరించేటువంటి విధానంలో ఉందంటే, నీకు నీ కుటుంబం ఏంటో ఇంక అర్థం కాలేదు. నీ ఆలోచన విధానం ఇంకా మారలేదు. నీ దృష్టి, నీ ధ్యాస అక్కడ రాలేదు అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అమ్మతో రోజు ఫోన్‌లో మాట్లాడతారు. అవసరమైతే 3, 4 సార్లు మాట్లాడతారు. మీ అత్తగారితో ఎన్ని సార్లు మాట్లాడుతున్నారు? మీ మామగారితో ఎన్ని సార్లు మాట్లాడుతున్నారు?
ఇంటి పక్కనే ఉంటారు. అవసరమైతే ఒక చిన్న గదిలో వాళ్ళుంటారు. వాళ్ళ ముఖం వెనక కూడా చూడరు. నాకు తెలిసినట్టు ఒక కుటుంబం ఉంది. వాళ్ళకి ఇంటి ఎనకే గది ఉంది. గదిలో ముసలావిడుంది. ఆవిడ లేచి తిరగలేదు. కానీ ఆవిడ వైపు ఆవిడ చూసిందే లేదనమాట. ఆళ్ళ కొడుకొచ్చి అన్నం పెట్టి ఎళ్ళిపోతాడు. అది కూడా ఒక గిన్నెలో ఏసిపోతాడు. ఆవిడ తిందా? తినలేదా? ఆవిడ పరిస్థితి ఎలా ఉంది? ఆవిడ లేచిందా? లెగలేదా? అనేటువంటి విషయాన్ని కూడా ఆ స్త్రీ కనీసం చూడలేదు. కానీ ఇక్కడికొచ్చి తన ఊరికెళ్ళి తన తండ్రిని చూడలేదని వాళ్ళతో గొడవ పెట్టుకుంటుంది. మీరెందుకు చూడరు మా నాన్నని? మీరెందుకు పట్టించుకోరు? మీరెందుకు మంచిగా వండి పెట్టరు? అని వాళ్ళతో గొడవ. ఇక్కడ నువ్వు చేసే పరిస్థితి ఏంటి? ఎప్పుడన్నా చూసావా ఆవిడంట? ఆ గది ఎలా ఉంది ఎప్పుడన్నా ఊడ్చావా? ఏం పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. మమకారం పుట్టింటి మీద ఉండిపోద్ది. మీరందరూ ఇలా ఉండాలని నేను చెప్పట్లేదు గానీ, ఒకవేళ ఇలాంటి లక్షణాలు ఉన్నాయేమో మీరు పరిశీలన చేసుకోవాలి. ఉంటే మనం తీసేసుకుందాం. దేవుని బిడ్డల యొక్క లక్షణాలు ఇవి కావు. ఇవి కావు. ఇంకా ఈ పోస్ట్ మార్టం దగ్గరికొచ్చినప్పుడు ఏమంటారంటే, నాదేం తప్పు లేదండి. అంతా మా తోటికోడలే మాట్లాడిద్ది. మాదేం తప్పు లేదండి. మా బావగారోళ్ళే ఇలాగ జేశారు. మేము బాగానే ప్రేమిస్తున్నాం. కానీ మా అత్త, మామకి మేము పడలేదు. ఇవి మనం చెప్పేటువంటి మాటలు. మనం చెప్పేటువంటి సాకులు. అవునా కాదా? మాదేమి లేదు. అంతా వాళ్ళు చేశారు. అందుకని మేము ఇట్లా ఉండిపోవాల్సొచ్చింది. మాదేమి లేదు. వాళ్ళు ఉండడాన్ని బట్టి మేము ఇలా ఉండాల్సొచ్చింది. లేదంటే మేము బాగా చూసుకునేవాళ్ళం. లేదంటే మేము బాగుండేవాళ్ళం. లేదంటే మేము మా సంబంధాలు చాలా పవిత్రంగా ఉండేయి. ప్రేమగా ఉండేయి. గౌరవంగా ఉండేయని మాట్లాడతాం. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు. ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు అన్నాడు. అదే అధ్యాయంలో 16 వచనంలో ఏమన్నాడంటే, దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ యందు నిలిచిండు వాని ఎదుట దేవుడు వాని యందు నిలిచిండు. అంటే దేవుడు ప్రేమ స్వరూపి కాబట్టి నీలో కూడా ఏముండాలి? ప్రేమ ఉండాలి. దేవుడు ప్రేమ స్వరూపి కాబట్టి నువ్వు కూడా ప్రేమ యందు నిలిచి ఉండాలి. అంటే నీలో ప్రేమ లేదు అంటే నీకు దేవునికి సంబంధం ఉందా లేదా? లేదు. ఆయన ప్రేమ స్వరూపి. ఆయన బిడ్డలందరూ కూడా ప్రేమ కలిగిన వాళ్ళు కావాలని కోరుకుంటున్నాడు. ఒకవేళ నీలో ప్రేమే లేదు అంటే నీకు ఆయనకి సంబంధం లేదు. నువ్వు ఆయన బిడ్డవి ఏమాత్రం కాదు. లేదండి మేమందరం దేవుని బిడ్డలమే. మేమందరం ప్రార్థనకొచ్చేవాళ్ళమే. మేమందరం వాక్యం చదువుకునే వాళ్ళమని మీరందరూ అనొచ్చు. అంటే మీలో ప్రేముంది. మీరు దేవుని బిడ్డలు. మీలో ప్రేముంటే నువ్వు ఎలాగో ప్రవర్తించాలి. ప్రేమ నీలో ఉంటే నీ వ్యవహార శైలి ఎలా ఉండాలి? కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము 4, 5 వచనాలు. 4, 5 వచనాలు. కొంచెం స్పీడ్‌గా. సరే. నేనే చదువుతాను. దయచేసి గమనించండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 4, 5 వచనాలు. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మచ్చరపడదు, ప్రేమ డంబంగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనం విచారించుకొనదు, త్వరగా కోపపడదు. ఇది ప్రేమ లక్షణాలు. ఒకవేళ నీలో ప్రేమ ఉంటే ఈ లక్షణాలన్నీ ఉండాలి. నీలో ప్రేమ ఉంటే ఈ లక్షణాలన్నీ ఉండాలి. నువ్వు దీర్ఘకాలం సహించాలి. కానీ మనం ఏం చేస్తాం? ఇక మా వల్ల కాదండి. ఇక మేము సహించలేము. ఈ భర్తని నేను సహించలేను. ఈ తోడికోడలతో మేము ఉండలేము. ఈ అత్తగారి, మామగారిని మేము చూడలేము అనేటువంటి పరిస్థితికొచ్చేసారు. నీలో ప్రేమ ఉంటే నువ్వు సహించలేవా? దేవుడు ప్రేమ స్వరూపి కదా! ఆయన సహించలేదా? క్రీస్తు ప్రేమ స్వరూపి కదా! ఆయన సహించలేదా? నీ పాపాలని, నా పాపాలని ఆయన సిలువలో భరించలేదా? భరించాడా లేదా? అవి ఆయన చేసినయా? ఆయన చేసిన దానికా ఆ శిక్ష? కాదు కదా! నువ్వు చేసిన దానికి, నేను చేసిన దానికే కదా ఆ శిక్ష. ఆయన సహించినప్పుడు ఆయన బిడ్డలమని చెప్పుకునేటువంటి నువ్వు, ఆయన ప్రేమ కలిగి ఉన్నావని చెప్పుకునే నువ్వు ఎందుకు సహించలేవు? నువ్వు దేవుని బిడ్డవై ఉంటే, నీలో ప్రేముంటే ఈ ఈ ఈ ఈ అధ్యాయంలో ఈ ప్రేమ అనే ఉన్న చోట నీ పేరుని పెట్టి చదువుకో. నీ పేరు పెట్టి చదువుకో. అప్పుడు నీ జీవితం ఏంటో కనబడుతుంది నీకు.
నువ్వే పరీక్ష చేసుకో. ఎవరో వచ్చి నిన్ను పరీక్షించాల్సిన అవసరం లేదు. చెకప్ చేయాల్సిన అవసరం లేదు. టెస్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. నువ్వే పెట్టి చూడుకో. నా కోసం ఇప్పుడే మీరు చదవాలి. ఎలాగో అంటే నేను చూపిస్తాను. ఎలాగో 4 వచనంలో ప్రేమ దీర్ఘకాలము సహించును. అంటే ప్రేమ ఉన్న చోట మీ పేరుని పెట్టుకొని చదవండి. మల్లేష్ దీర్ఘకాలము సహించును. మల్లేష్ దయ చూపించును. మల్లేష్ మత్సరపడుడు. మల్లేష్ దమ్మముగా ప్రవర్తింపడు. ఇప్పుడు మీ పేరు పెట్టుకొని చదవండి. దయచేసి మీరందరూ చదవండి. స్త్రీలే కాదు, పురుషులు కూడా. ఒక్కసారి నా కోసం, ఒక్కసారి ఆ వచనాలను చూసి, ఆ మాటలను చూసి, మీ పేరు చెప్పుకొని, ప్రేమ అని ఉన్న చోట మీ పేరు చెప్పుకొని ఆ మాటలు చదవండి. నేను చదువుతున్నాను, నాతో ఏకీభవించండి. మీ పేరు చెప్పండి. నేను నా పేరు చెబుతాను, మీరు మీ పేరు చెప్పండి. దయచేసి ఒక్క పని చేయండి. ముగించుకుందాం. ముగింపులోకి వచ్చేసాం. ప్రేమ దీర్ఘకాలం సహించును. అంటే ఇప్పుడు ప్రేమ ఉన్న చోట మన పేరు చదవాలి. మల్లేష్ దీర్ఘకాలం సహించును. మల్లేష్ దయ చూపించును. మల్లేష్ మత్సరపడడు. మల్లేష్ డమ్మముగా ప్రవర్తింపడు. మల్లేష్ ఉప్పొంగడు. మల్లేష్ అమర్యాదగా నడవడు. మల్లేష్ స్వప్రయోజనం విచారించుకొనడు. మల్లేష్ కోపపడడు త్వరగా. మల్లేష్ అపకారం మనసులో ఉంచుకొనడు. చదివారా? చదివారని అనుకుంటున్నాను. ఒక్కసారి అలాగున్నామా? అలా ఉంటే నీ భర్త ఒకవేళ నిన్ను తిట్టినా, నిన్ను కొట్టినా నువ్వు సహిస్తావా లేదా? నీ అత్త మామ నువ్వంటే ఇష్టం లేకపోయినా నువ్వు సహిస్తావా లేదా? నువ్వు ఓర్చుకుంటావా లేదా? నీ తోడికోడళ్ళు మిమ్మల్ని పడనివ్వట్లేదు, నువ్వు ఓర్చుకుంటావా లేదా? వాళ్ళని ప్రేమిస్తావా లేదా? అంటే ఈ మాటలు బట్టి మనకి ఏమర్థం అవుతుంది? నీ జీవితం ఏంటో నువ్వు స్కాన్ చేసుకో. నీలో ప్రేమ ఉందా లేదా? నువ్వు ప్రేమ ఉంటే ఈ లక్షణాలు ఉండాలి. నీలో ప్రేమ ఉంటేనే నువ్వు దేవుని బిడ్డవి. అది లేఖనం చెబుతుంది. నువ్వులో ప్రేమ ఉంటేనే నువ్వు దేవుని బిడ్డవి. ప్రేమ లేకపోతే దేవునికి నీకు సంబంధం లేదు. దేవునికి నీకు సంబంధం లేదు కాబట్టి దేవుని దగ్గర నుంచి మనం ఏమీ కూడా ఆశించకూడదు. ఒకవేళ దేవుని బిడ్డవేనా? అవును, నేను దేవుని బిడ్డనే. అయితే నీలో ప్రేమ ఉందా? నాలో ప్రేమ ఉంది. ప్రేమ ఉంటే ఈ లక్షణాలు ఉన్నాయా? ఆలోచన చేసి, లేకపోతే ఇప్పటి నుంచి మనం వాటిని డెవలప్ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పటి నుంచి వాటిని నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. స్త్రీ పురుషునికి సహకారిగా ఉండాలి. కుటుంబ శ్రేయస్సు కోరుకోవాలి. నడిపించేవాడు పురుషుడైతే అతనికి సలహాలు ఇచ్చిన బాధ్యత స్త్రీకి ఇవ్వబడింది. ఆ సలహాలు ఎలా ఉండాలి? నీ కుటుంబం యొక్క క్షేమం కోరి ఉండాలి. నీ సొంత ఆలోచన ప్రకారంగా కాదు. నీ సొంత ఇష్టం ప్రకారంగా కాదు. నీవు కోరుకున్నట్టుగా కాదు నీ సలహా ఉండాల్సింది. నీ కుటుంబ శ్రేయస్సు కోరి ఉండాలి. లేదు అంటే కనుక దాని ఫలితాన్ని నువ్వు చూడాల్సి వస్తుంది. నీ కుటుంబం చూడాల్సి వస్తుందా? నాబోతు తోటని ఆహాబు ఆక్రమించుకోవాలనుకున్నప్పుడు, అది వల్ల కానప్పుడు యెజెబెల్ ఏమని సలహా ఇచ్చింది? చంపేయ్. అడ్డుండడం ఆక్రమించుకోవచ్చు అంది. ఏం జరిగింది అలా చేయడాన్ని బట్టి? ఆ సలహాను బట్టి, అలా చేయడాన్ని బట్టి, ఆ పురుషుడు అలాగ ప్రవర్తించడాన్ని బట్టి తన కుటుంబానికి ఏం జరిగింది? తోట అయితే ఆక్రమించుకున్నాడు, కానీ పరిణామాలు ఎలా ఉన్నాయి? కుటుంబం నాశనం అయిపోయింది. ఆవిడ కాదు, ఆవిడొక్కతే కాదు, ఆవిడ కుటుంబం నాశనమైంది. అంటే నీ పైన నీ ప్రభావం, అంటే స్త్రీ ప్రభావం కుటుంబంపై అంత స్థాయిలో ఉంటది. నువ్వు సాదాసీదా అనుకుంటున్నావేమో, నేనేం చేస్తాను అనుకుంటున్నావేమో, కానీ నీ ప్రవర్తన బట్టే నీ కుటుంబం ఉంటది. హామాను అవమానించబడ్డాడని చెప్పి వచ్చి తన భార్యకి చెప్తే, జెరషు చెప్తే, జెరషు ఏమని సలహా ఇచ్చింది? ఉరి కొయ్యను తయారు చేయి, ఉరి తీసేద్దాం అతన్ని, మొర్దెకైని ఉరి తీసేద్దాం, ఉండడానికి వీలు లేదు అతను అని చెప్పి సలహా ఇచ్చింది. అతను ఉరి కొయ్యను తయారు చేశాడు 50 అడుగుల ఎత్తు. ఎవరు ఉరి తీయబడ్డాడు? ఆమె భర్త ఉరి తీయబడ్డాడు. సలహా ఇచ్చింది. ఏం జరిగింది? తన కుటుంబానికి మేలు జరిగిందా? నువ్వు ఎప్పుడైతే నీ తోడికోడల గురించి చెడుగా నువ్వు సలహా ఇస్తావో, నీ అత్తమామల గురించి సలహా ఇస్తావో, ఎదుటి వారి గురించి ఎప్పుడైతే కీడును తలపెట్టుకొని సలహా ఇస్తావో, ఖచ్చితంగా ఆ ప్రభావం నీ కుటుంబం మీద ఉంటది.
గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ఎలాంటి సలహాలు నీ కుటుంబంలో ఇస్తున్నావు? ఎలాంటి ఆలోచనలనే నువ్వు చేస్తున్నావు? ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నువ్వు ఆర్డినరీ కాదు, ఎక్స్ట్రార్డినరీ. నీ ప్రభావం కుటుంబం మొత్తం ఉంటది. అది బాగుపడాలన్నా, నాశనం అవ్వాలన్నా. నీ పిల్లల్ని పెంచుకునేటువంటి విషయంలో కూడా నువ్వు జాగ్రత్తగా ఉండాలి. వారి నడతల్ని నువ్వు గమనించాలి. 2 నిమిషాలు. వారి నడతల్ని నువ్వు గమనించాలి. గమనించకపోతే ఏం జరుగుద్ది? ఏం జరుగుద్ది? నాశనం అయిపోద్ది. కుటుంబం చిన్నాభిన్నమైపోద్ది. పిల్లల్ని గమనించినప్పుడు, వారి నడతలను గమనించినప్పుడు, వాళ్ళకి ఉపదేశం చేయనప్పుడు, వాళ్ళకి వాక్యం చెప్పుకున్నప్పుడు వాళ్ళు దారి తప్పుతారు. నీ కుటుంబానికి అవమానం తీసుకొస్తారు. నువ్వు ఉరి ఏసుకోవాల్సిన పరిస్థితికి తీసుకొస్తారు. మిస్టేక్ నీ దగ్గరే జరుగుతుంది. మిస్టేక్ నీ దగ్గరే జరుగుతుంది. తిమోతి రాసిన పత్రికలో అంటాడు, మీ విరోధికి అవకాశం ఇయ్యకుండా మీరు బ్రతకండి అంటున్నాడు. స్త్రీల గురించి చెప్పినటువంటి బాగా కుటుంబ పరిపాలన జరిగించు, నీ భర్తకు లోబడుచు, నీ పిల్లల్ని పెంచుకొని బుద్ధి చెప్పుకొనుచు, మీ విరోధికి అవకాశం ఇవ్వద్దు అంటున్నాడు. నువ్వు విరోధికి అవకాశం ఇచ్చావా, వాడు నీ కుటుంబాన్ని నాశనం చేస్తాడు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నీ భర్తను నువ్వు గౌరవించాలి, ఆయన ప్రేమించాలి, ఆయనకు లోబడాలి. అసలు ఆయన ఎక్కువ కాలం బ్రతకాలని మీరేమైనా అనుకుంటున్నారా? మీ భర్త ఎక్కువ కాలం బ్రతకాలని మీరేమైనా కోరుకుంటున్నారా? అందరూ కోరుకుంటున్నారా? అందరూ కోరుకుంటున్నారు. అయితే మీరు చేయాల్సిన పనేంటి? మీరు చేయాల్సిన పనేంటి? మీ భర్త ఎక్కువ కాలం బ్రతకాలి అంటే నువ్వు చేయాల్సిన పనేంటి? అత్తమామలను చూడాలి నువ్వు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఏముందంటే, నీ తల్లిని, నీ తండ్రిని సన్మానింపుము. అప్పుడు నీవు దీర్ఘాయుష్మంతుడవుదువు ఉంది. ఇది కొడుకు చెప్పిన మాట. కానీ కొడుకు చూడడానికి కొడుకేమైనా వండి పెడతాడా? బట్టలు ఉతికి పెడతాడా? ఎవరు అడ్డేస్తున్నారు కాలు? మీ అమ్మని చూస్తూనే ఉండను, మీ నాన్నని చూస్తూనే ఉండను అని చెప్పి అడ్డుపడేది ఎవరు? కోడలు, నీ భార్య. అంటే ఇప్పుడు ఆ కొడుకు ఆ తల్లిని, తండ్రిని సన్మానించట్లేదు. కాబట్టి ఎవరు దీర్ఘాయుష్మంతుడవుడు? నీ భర్త అవుడు. నువ్వు చూడటాన్ని బట్టి, అత్తమామలు చూడటాన్ని బట్టి నీ భర్త ఏమవుతాడు? దీర్ఘాయుష్మంతుడు అవుతాడు. అక్కడ ఇంకో మాట ఉంది, నీకు మేలు కలిగినట్లు అన్నాడు. భర్తకు మేలు కలిగితే ఎవరికి కలిగినట్టండి? భార్యకు కలిగినట్టు కాదా? భర్త దీవించబడితే భార్య దీవించబడినట్టు కాదా? అంటే నీ మేలుని నువ్వే కాదని తొక్కేసుకుంటున్నావు. కానీ ఎప్పుడైతే జ్ఞానంగా ప్రవర్తిస్తావో, గుణవంతురాల్లాగా ప్రవర్తిస్తావో నువ్వే కొనియాడబడతావు. సామెతల గ్రంథం 31వ అధ్యాయం చివరి వచనాలు ఏముందంటే, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. పేరు వస్తది. నీకు వస్తది పేరు. పరిస్థితులు చాలా కఠినంగా ఉండొచ్చు, ఇబ్బందిగా ఉండొచ్చు, సమస్యగా ఉండొచ్చు, బాధను కలిగించొచ్చు, దుఃఖం రావచ్చు, వేధించబడొచ్చు. కానీ నువ్వు సహిస్తే నీకు దేవుడు మంచి పేరునిస్తా అంటున్నాడు. నీ కుటుంబం దీవించబడుతుంది, నీకు మంచి పేరు వస్తది. ఇంతకు మించి మనకు కావాల్సిందేంటి? ఇంతకు మించి మనకి ఈ భూమి మీద జరగాల్సిందేంటి? ఇదే కదా! మన కుటుంబం బాగుండి మనకు మంచి పేరుంటే అంతకన్నా మనకు కావాల్సింది ఏముందిక? మన కుటుంబం సంతోషంగా, హ్యాపీగా బ్రతుకుతుంటే అంతకన్నా మనకు కావాల్సిందేంటి? నీకు గొప్ప పేరు నీ ఊర్లో ఉంటే అంతకన్నా కావాల్సిందేంటి నీకు? అవునా కదా? నీకు అంతకించి కావాల్సిందేం లేదు. అది ఇస్తానని చెప్తున్నాడు. ఎప్పుడు? నువ్వు సహించగలిగినప్పుడు, నువ్వు ప్రేమించగలిగినప్పుడు, నువ్వు చూడగలిగినప్పుడు ఇవి జరుగుతాయి అంటున్నాడు. కొద్దిగా ఓర్చుకుంటే నువ్వు మేలు పొందుకుంటావు, పేరు పొందుకుంటావు, నీ కుటుంబం దీవించబడుతుంది. ఓపికతో నా ఈ మాటలు విన్నటువంటి మీ అందరికీ పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నాను. బహుశా ఎవరైనా